అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది. సింహం చాలా బలమైనది. రోజు రోజు ఒక జంతువును చంపేసి తినేసేది. ఒక్కొక్కసారి ఆకలి లేకపోయినా ఆట కోసం వేరే జంతువులను చంపేసేది. అడవిలో జంతువులన్నీ ప్రాణ భయంతో ఉండేవి. ఈ సమస్యని ఎదుర్కోవడం ఎలా అని ఒకరోజు అన్ని జంతువులు కలిసి ఆలోచించాయి. అందరూ సింహాన్ని కలిసి సంధి చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి. అనుకున్న ప్రకారం నక్క చేత సింహానికి కబురు పెట్టాయి. ఒక పెద్ద చెట్టు కింద జంతువులన్నీ సింహాన్ని కలవడానికి వచ్చాయి. సింహం కూడా కొద్దిసేపటికి వచ్చింది. ఒక ముసలి కోతి సింహంతో ఇలా అంది, మీరు మమ్మల్ని కలవడానికి వచ్చినందుకు చాలా థాంక్స్. సింహం దర్జాగా తల ఊపింది. కోతి అంది, మీరు భోజనానికి రోజుకొక్క జంతువుని చంపడం సమంజసమే. మీకు ఆహారం కావాలి, కాని అవసరానికి మించి మీరు జంతువులను చంపడం న్యాయం కాదు. మీరు ఒప్పుకుంటే ఈ రోజు నుంచి మేమే మాలో ఒక్కళ్ళని చీటీలు వేసుకుని ఎంచుకుంటాము. ఆ చీటీలో ఏ జంతువు పేరు ఉంటుందో ఆ జంతువు నేరుగా మీ గుహకు వచ్చి మీకు ఆహారం అవుతుంది. ఈ ఒప్పందం మీరు ఒప్పుకుంటే అడవిలో జంతువులు ప్రశాంతంగా ఉండొచ్చు. సింహంకి ఐడియా నచ్చింది. అడవిలో జంతువులు వాటంతట అవే బలవుతుంటే రోజూ వేటకి వెళ్లే పని ఉండదు, హాయిగా ఉండొచ్చు అనుకుని సింహం ఒప్పుకుంది. రోజుకొక జంతువు అనుకున్న దాని ప్రకారం సింహానికి బాలి అవ్వడం మొదలెట్టాయి. కొన్ని రోజులకి ఒక కుందేలు వంతు వచ్చింది. పాపం కుందేలు చాలా భయపడిపోయింది. దానికి బలి అవ్వాలని అస్సలు లేదు. ఎలాగరా భగవంతుడా అని చాలా ఆలోచించింది. ఎలాగో గుండెను గట్టి చేసుకుని ఆ సింహం గుహ వైపుకు బయలుదేరింది. దారిలో ఒక నుయ్యి కనిపించింది. నూతిలో నీళ్లు చూస్తే ఒక ఐడియా వచ్చింది. అక్కడే పొద్దుపోయేదాకా కూర్చుని సాయంత్రానికి ప్రశాంతంగా లేచి పరిగెత్తుకుంటూ సింహం దగ్గరికి వెళ్ళింది. పొద్దుటి నుంచి ఆహారం కోసం ఎదురు చూస్తున్న సింహం బాగా రుసరుసలాడుతూ కోపంగా గుహ ముంగిట్లో పచార్లు చేస్తోంది. కుందేలుని చూడంగానే ఎమిటి ఇంత ఆలస్యం అని కోపంగా గర్జించింది. కుందేలు గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ, క్షమించండి మహారాజా, నేను పొద్దున్నే మీ వద్దకు రావటానికి బయలుదేరాను. కానీ దారిలో ఇంకొక సింహం కనిపించింది. అది నన్ను తినబోతుంటే ఈరోజు నేను మీకు ఆహారాన్ని అన్న విషయానికి చెప్పాను. ఆ సింహం అస్సలు మాట వినలేదు. ఈ అడవికి నేనే రాజుని అని నాతో చెప్పి నా పైకి దుంకి నన్ను పట్టుకుందామని ప్రయత్నించింది. నేను ఎలాగో ప్రాణాలు కాపాడుకుని మీ దగ్గరకు వచ్చాను అని చెప్పింది. అసలే కోపం మీద ఉన్న సింహానికి ఇంకా భగ్గున మండింది. ఎక్కడ ఆ సింహం? చూపించు నాకు అంది. కుందేలు సింహాన్ని నూతి దగ్గరకు తీసుకుని వెళ్ళింది. మరో సింహం నూతిలో ఉంటుందని చెప్పింది. సింహం నూతిలోకి చూసింది. నీళ్లల్లో తన ప్రతిబింబం చూసి మరో సింహం అని అపోహపడి గర్జించింది. ఆ గర్జన నూతిలో ప్రతిధ్వనించింది. సింహం తన ప్రతిబింబంతోనే యుద్ధం చేయడానికి నూతిలోకి దుంకేసింది. అందులోని నీళ్లల్లో మరణించింది. కుందేలు ప్రాణాలతో ఇలా తప్పించుకుంది. అడవిలో మిగిలిన జంతువులకు జరిగినది చెప్పింది. జంతువులన్నీ కుందేలు చాకచక్యం మెచ్చుకున్నాయి. ఆ రోజు నుంచి ప్రశాంతంగా అడవిలో నివసించాయి. బలం కన్నా బుద్ధి గొప్పదని నిరూపించడానికి ఈ కథ మరో నిదర్శనం.